తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మరి ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తారా? సో తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. ఇందులో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అన్న అక్షరాలంతా కూడాను మనకి తులారాశిలో ఉంటాయి. మీరు గమనించారో లేదో రామ అన్న రాతో కూడాను తులారాశిలో ఉందండి. అది మనకి ఇప్పుడు శ్రీరామనవమి ఈ మంత్లో ఉంది కాబట్టి, రాబోతుంది కాబట్టి ఇది కూడా మనకి కోయిన్సిడెంట్. రామ అన్న పేర్లు ఎక్కువగా ఉంటారు. తర్వాత ఈ తులారాశి వాళ్ళకి పేర్లు కూడా చాలా ఎక్కువ మంది మనం పెడుతూ ఉంటాం. రుక్మిణి, ఓకే, తర్వాత రామ, తర్వాత రాధ, చాలా పేర్లు, రమేష్, ఇట్లా కామన్ నేమ్స్ చాలా ఉంటాయి. ఈవెన్ తా అన్న పేరుతో కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటుంటారండి, పిలుస్తూ ఉంటారు. ఇందులో మన గ్రహస్థితిని కనుక చూసుకుంటాం అనుకోండి, సూర్యుడి సంచారం మేషరాశిలో 14వ తారీఖున, బుధుని సంచారం మీనరాశిలో 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి నుంచే ఉన్నారండి. తర్వాత శుక్రుడు మీనరాశిలో, కర్కాటకంలో, కుజుడు వచ్చినప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ గ్రహాల యొక్క స్థితిని మనం కనుక కన్సిడర్ చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం కనుక చూసుకుంటే, వీళ్ళకి ఫస్ట్ యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కాన్సెప్ట్ కనుక చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత అని చెప్తారంటే, శత్రువులతో వెళ్తే ఎవరైనా కనుక పెట్టుకుంటే వీళ్ళకి పైచా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఓవరాల్గా కనుక చూసుకుంటే విజయం ఉంటుంది. తర్వాత ట్రబుల్, కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫేవరబుల్గా ఉండేసి బాగుండేది అని మనం చెప్పుకోవాలి. ఓకే, వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల జనరల్గా బాగుంటుంది. అయితే కొన్ని విపరీత వేద అన్న కాన్సెప్ట్ వల్ల వీళ్ళకి అంత మంచిగా ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఎక్కువ ఉండదన్నమాట. అంటే తటస్థంగా ఉంటాయి. అంటే రావాల్సిన రిజల్ట్స్ రాకుండా సూర్యుడు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వకుండా సమానంగా చేయడం. అంటే వచ్చే రిజల్ట్ ని కొన్ని వేరే గ్రహాలు ఆపేస్తాయి, అడ్డం ఉంది. దీన్ని వేద అంటారు. చాలా మందికి అది కరెక్ట్ గా ఐడియా తెలియదు. బట్ ఇదేమంటే మీరు నేను మాట్లాడుకుంటున్నా, మధ్యలో వేరే వాళ్ళు వస్తే ఏమవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అది రెండు, ఒకవేళ మంచి ఒకరికి చేయడం అనమాట. జనరల్గా వీళ్ళు సూర్యుడు మంచి చేస్తూ ఉంటారు టైంలో వేరే వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి అది జరగాల్సిన మంచి జరగదు అనమాట, ఆగిపోతూ ఉంటారు. అందుకని సూర్యుడు తటస్థం అయిపోతాడు. వీళ్ళకి 6వ ఇంట్లో చక్కగా మంచి యోగ్యత ఇవ్వాల్సిన సూర్యుడికి మధ్యలో వేరే గ్రహం అడ్డు రావడంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదనమాట. వీళ్ళకి కరెక్ట్గా అసెస్ చేయలేరు. బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే సంతోషంగా, ఒక తటస్థంగా, మనసులో ధైర్యంగా, కార్య అనుకూలంగా ఉండటం, అనుకున్న పనులను అనుకూలంగా చక్కగా చేయటం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు అట్లా అంటే కొన్ని ప్లేజర్స్ ఎంజాయ్ చేసేటప్పుడు, లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాలు వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో ఇది వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. అయితే వీళ్ళకి మార్స్ 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది, 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం గొడవ వస్తుంది. శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల, కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలంటే, కరెక్ట్ గా బాగలేదని మనం చెప్పలేం, బాగుందని కూడా మనం చెప్పలేము అనమాట. ఈ రాశి వాళ్ళకి కనుక మనం చూసుకుంటే 10వ ఇంట్లో మార్స్, కుజుడు ఉండటం వల్ల మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే. ధారాసుతే అంటే కుజుడు అనమాట. 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉంటుంది. ఏ విధంగా, నిత్యం క్లేశం, ఎప్పుడు ప్రొఫెషనల్ ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, గొడవ పట్టడం ఎక్కువగా ఉంటుంది. సదా వ్యాధి, ఎప్పుడు వ్యాధి ఉంటుంది. సదా భోజన దుర్బలం, భోజనం కూడాను టయానికి తినకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సదా సంచార ఉద్యోగం, అప్పటిదాకా కామ్గా పీస్ఫుల్గా కూర్చున్న ఉద్యోగంలోంచి లెగిసేసి అడావుడిగా అటు ఇటు పరుగులు పెట్టేసి ఏమంటారంటే ఉరుగులుగా ఉంటుంది ఆ వ్యవహారం. అట్లా ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో అగైన్ కుజుని యొక్క దృష్టి ఉండటంతో ఏమవుతుందంటేనండి మాట పట్టింపులు అధికారులతో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడలు, నైట్ టైం నిద్ర పట్టకపోవటం, తర్వాత కొంచెము అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ గా మనం గమనించుకోవాలి. 5th హౌస్లో అగైన్ మళ్ళా దృష్టి ఉండటం వల్ల పిల్లలకు సంబంధించిన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు. దురితం కర్మ లాభాచ, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఎక్కువగా వీళ్ళకి లాభం ఉండదండి. అందుకే ఓవరాల్గా కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. మనకి శుక్రుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి చాలా చక్కటిగా యోగ్యతనిస్తాడని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే 6వ స్థానం ఉండటం వల్ల విరోధ, శత్రుపీడం, జ్ఞాతీనాంచ విరోధత, ఆయాసో పుత్రైషు ద్వేషి అని చెప్తారనమాట. 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కొన్ని విషయాలు చాలా బాగుంటుంది, కొన్ని విషయాలు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ లవ్, రొమాన్స్, తర్వాత రిలేషన్షిప్స్లో కానివ్వండి,
తర్వాత ఓవరాల్గా భార్యతో గడిపే టైం కానివ్వండి చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ అవుతాయి అనమాట. సో శుభకార్యాలు జరగబోతాయి అనమాట. ఓవరాల్గా కనుక చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవాలి. కొన్ని యాంగిల్లో బాగుంటుంది, కొన్ని యాంగిల్ అసలు బాగుంటుంది అనమాట. ఎక్కడ విషయంలో బాగుంటుందంటే 6వ స్థానంలో ఉంటుంటే వ్యవహారాల్లో చిక్కులు ఎక్కువగా ఉంటాయి, అవమానాలు, ప్రయాణాల్లో ఎక్కువగా వృధా ప్రయాణాలు ఉంటాయి. అంటే ఓవరాల్గా మనం కనుక తులారాశి వాళ్ళు కనుక చూసుకుంటే ప్రయాణాల వల్ల బాగా ఇబ్బందులు పడుతుందని మనం గమనించుకోవాలి. మిగతా అన్ని విషయాలు ఒక యావరేజ్గా ఉంది. కుజుని విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి, పెద్ద ఇబ్బంది అయితే లేదండి. రైట్. సో మరి నక్షత్రాల ప్రకారం చూస్తే తులారాశి వారికి ఎలా ఉంటుందండి ఈ నెల? ఇది చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి ఓవరాల్గా ఈ మాసం అంతా క్షేమంగా ఉంటారు. 2 హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినా కానీ మళ్ళీ తిరిగి అందులో నుంచి బయటపడిపోతారు. బట్ ప్రాబ్లం ఎక్కడుందంటే వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. భయపడాలి కానీ ఏదో ఒక విషయంలో అని విపరీతంగా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 10 days దారిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు, అతిగా భయపడటము, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఈ మాసం అంతా క్షేమంగా ఉంటుంది. కానీ స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఎక్కువగా ఉండాలి. ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఛాలెంజ్ ఎక్కువగా ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది, ఎలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించుకునే అవకాశం చాలా ఎక్కువగా వీళ్ళకి ఉందన్నమాట. బట్ ధన ప్రాప్తి అయితే బాగుంది, మంత్ ఎండ్కి వీళ్ళకి ధనం అయితే వస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి విశేషంగా చాలా బాగుంది, చక్కగా ఉంటుంది. అలానే వీళ్ళకి మాసం అంతా క్షేమంగా ఉంటారు. 3 విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. ఒకటి భయము, అతి భయము, బంధనము, బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వీళ్ళకి బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి చుట్టూ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో, ఒక సందిగ్ధతతో ఉండి కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్లో ఎక్కువగా ఉంటారు. దాంతో విపరీతంగా పెట్టిపోతూ ఉంటారు అనమాట. ఇవి కాకుండా ఈ ఇండివిజువల్గా అన్ని నక్షత్రాలు బాగుంది. ఎక్స్ట్రా లత్తా కానివ్వండి, లేదంటే మృత్యు నక్షత్రాలు కానీ ఏమీ లేదు. ఒక్క విశాఖ నక్షత్రం వాళ్ళు మాత్రం బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే బ్లడ్లో చేంజెస్ రావటం వల్ల దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అది ఏమంటారు, ప్లేట్లెట్స్ కానివ్వండి, లేదంటే మనం ఏమంటారు రక్తం సరిపోలేదంటారు కదండి, ఇవి కానీ, లేదంటే అందులో కరెక్ట్ ఎనేమియా, లేదంటే దానికి మనకేం చెప్తారంటే వైరల్ ఫీవర్లు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. అది ఓన్లీ ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి, మిగతా వాళ్ళంతా బాగుందండి. రైట్. మరి వీరికి ఏం పరిహారాలు సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి కుజునికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలండి. కుజుడు బాగా, అది కుజు గ్రహం అండి, చాలా వెరైటీ అని గ్రహం అండి, ఎక్కువగా మాట్లాడటం. కుజుడు యొక్క పవర్ బాగుంటే వీళ్ళని వేరే వాళ్ళని విపరీతంగా కంట్రోల్ చేస్తారు. ఓకే. మనకి బాసులు, రాజులు కుజుని యొక్క గ్రహం సపోర్ట్ బాగుండాలి అంటే అప్పుడే ఆ రాజ్యాన్ని కానీ కంట్రోల్ చేయగలుగుతారు. ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఆయన కంట్రోల్ చేసే కెపాసిటీ కావాలి. అందుకని చెప్పేసి కుజు పవర్ బాగున్నప్పుడు ఆ టైంలో వీళ్ళు శత్రువులను పక్కన పెట్టేస్తారు. ఓకే, ఎలాంటి మ్యాటర్లను సెట్ చేస్తారు, ఎక్కడ ఎవరక్కడ అట్లా ఉంచుతారు. కుజుడు సరిగా లేకపోతే ప్రాబ్లం ఏంటంటే అందరూ వీళ్ళని కంట్రోల్ చేస్తారు. రివర్స్ చాలా వెరైటీగా ఉంటుందండి. అందుకని కుజుడు సరిగా లేకపోతే మనకి బ్లడ్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఫుల్ బ్లడ్ అనమాట. నా కోపంతో నా రక్తం అంతా ఉడికిపోతుంది అంటారు చూసారు, అది కుజుడు. అందుకని ఏది వచ్చినా రక్తం రిలేటెడ్ మొత్తం కుజుడు. ఇలా కుజుడు 10th హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటేనండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వేరే వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. వెరీ సింపుల్ లాజిక్. అదే కుజుడు బాగుంటే ప్రొఫెషనల్లో వీళ్ళందరినీ కమాండ్ చేస్తారు. అది బాగలేదు కాబట్టి వీళ్ళందరినీ చేస్తారు. కాబట్టి వీళ్ళు కుజుడికి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి. వీళ్ళకి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవటము, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరైనా కనుక వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనకి వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి, ఎందుకంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక లేడీ చేసింది, ఏమంటే బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతున్నానండి, వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చానండి, ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయండి. నేను అడిగాను, అమ్మ తల్లి ఎంత డబ్బులు అంటే 1,00,000 రూపాయలు అని చెప్పానండి. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలకి నేను పెద్ద హోమం చెప్పాను అనుకోండి, హోమం ఖర్చు ఎక్కువైపోయేది అనమాట. చిన్నగా మీకు చక్కగా ఇంట్లో కూర్చొని సాయంత్రం పడతలో చెట్టుకి దీపం పెట్టుకోండి, డబ్బులు వచ్చేస్తాయి. నెయ్యితో దీపరాజుని వెలిగించేసి వెండి దీపంలో కనకదార స్తోత్రాన్ని బాగా నిష్టగా చదివితే 41 daysలో ధన ప్రవాహం వచ్చి తీరుతుందండి. ఈ 2 టెక్నిక్స్ అండి. ఇది ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే రాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, కాల్ చేయమండి. ఎందుకంటే ఇది మనకి డిస్ప్లే డైరెక్ట్ నెంబర్ నాదే కాబట్టి.
నేను చాలా మందికి చెప్పానండి. ఉమ్. అయితే అమౌంట్ చిన్నగా వస్తుంది, అదే. ఎందుకంటే బట్ రావటం అయితే స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వాళ్ళు డీప్గా దాంతోపాటు శ్రీ సూక్తం కానీ ఇంకేమన్నా చదువుకొని అలా కొంచెం అంటే దాంతోపాటు ఇంకా కొన్ని చెయ్యాలండి వాళ్ళు. ఎందుకంటే ఒక పక్క ధనాన్ని అవమానిస్తూ ధనం రావాలంటే ఇట్లా వస్తుందండి. మరి చాలా మంది అది చేస్తూ ఉంటారు తప్పులు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు తెలిసిపోతుంది. సో లక్ష్మీదేవి మన దగ్గర ఉండట్లేదంటే అమ్మవారికి మనం కోపం తెప్పించామని అర్థం. వెరీ సింపుల్ లాజిక్. అమ్మవారికి ఎందుకు కోపం వచ్చిందంటే ఒక పక్క మన కాలు ఒక పక్కన ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ఎలా వస్తుందండి. అందుకని చెప్పి స్తోత్రాలు అవన్నీ చదవాలి. రెండు మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయండి, ఆ టెక్నిక్స్ ఫాలో అవుతుంటే బట్ ఎవరైనా సరే ఇంతవరకు చేస్తేనండి వచ్చేస్తుందండి. మరి కొంతమంది నాకు తెలిసిన ఒకళ్ళు వచ్చేటప్పటికి మొన్న 3.5 కోట్లు ఇన్వెస్ట్ చేసామంటే పెద్ద ప్రాజెక్ట్లో. ఈ స్టేట్లో కాదండి, వేరే స్టేట్లో ఎక్కడో పోయి ఇన్వెస్ట్ చేశారండి. మరి 4 కోట్లు సుమారు, మరి పెద్ద అమౌంట్ కదండి. అది ఇట్లా కాదండి, దానికి వేరే ప్రొసీజర్లు ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకి కుబేర పాశుపత అభిషేకం కానివ్వండి, తర్వాత శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి అన్నమాట. వీటిని చేసుకొని మనం మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవటం, 2 రోజులు 3 రోజులు కార్యక్రమం చేసుకుంటే పెద్దగా సంబంధించిన పనులు ఎక్స్ట్రా బూస్టర్ లాగా ఎనర్జీ వచ్చి 3 to 6 months ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇవన్నీ కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇందులో వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి ఇవి చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళకి మార్స్ కుజుడికి సంబంధించి ప్రొఫెషనల్ రిలేటెడ్లో ప్రాబ్లం ఉంటుందని మనం చెప్పుకున్నాం. అది చిన్నదా పెద్దదా అన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పెద్దది కనుక ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే అండి మన్యు పాశుపత అభిషేకం చేసుకోవాలి. చాలా మంది చూపించుకుంటున్నారండి నా చేత. ఎక్కడ యూఎస్ నుంచి కానివ్వండి, స్విట్జర్లాండ్ నుంచి కానివ్వండి, మనకి చాలా కంట్రీస్ నుంచి నాకు కాల్ చేసి చూపించుకుంటూ ఉంటారు. హాఫ్ డే ప్రొసీజర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సూపర్. ఉగ్ర ఆంజనేయ స్వామికి సంబంధించి రుద్ర మంత్రంతో రుద్రునితో వాళ్ళకి సంపుటీకరణ చేసే పూజ అనమాట. ఇవన్నీ వేద మంత్రాలు వేదాలతో చేసేవి. తర్వాత ఇవి కాకుండా ఇంకొంతమందికి ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే చండీ హోమం చేయించుకోవాలి. ఇంకా ఇది కూడా లేదండి మేము ఇంట్లో చేయించుకుంటే మంచిదండి. ఎందుకంటే దేవస్థానానికి పోతే అక్కడ ఉండే విశిష్టత అక్కడ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయమంటారు, నేను శ్రీశైలం వెళ్ళమని చెప్తాను. అక్కడ స్పర్శలింగ దర్శనం చేసుకొని అక్కడ చండీ మనకి హోమం సామూహికంగా చేస్తారు. నేనేం చెప్తానంటేనండి ఇండ్లు కనుక పెద్దదయ్యి అంతా బాగుంటే ఇంట్లో చేయించుకోండి. ఇంట్లో వేద ఘోష, బ్రాహ్మణ ఘోష ఇవన్నీ ఎక్కువ చేస్తాం కాబట్టి అండి వాళ్ళ యొక్క నిత్య కర్మలు చేసుకొని ఎక్కడికి వచ్చేస్తారు కాబట్టి అండి పండితులు వాళ్ళ యొక్క స్పర్శ, వాళ్ళ యొక్క ఘోష ఇంట్లో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతాయండి. పర్టికులర్గా ఎవరన్నా లాంగ్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటా మనకు తెలవకుండా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయండి ఆ ఇంట్లో. సో ఆ ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ బయటకు కొట్టేయాలండి. దానికంటే మళ్ళీ కౌంటర్ ఎఫెక్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. హోమం చేస్తే ఇవన్నీ చేస్తే బాగుంటుందండి. ఇంతవరకు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేదైనా ఇండివిజువల్ స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ మనం కన్సల్ట్ అయితే మనం గైడ్ చేయొచ్చు. చాలా సంతోషం అండి. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.